ప్రెజెంటేషన్ ఎవరు చెప్పారు? ఎస్ ఎస్ ఎస్. మరి లాస్ట్ 8th మాడ్యూల్ వచ్చేసి ఎవాల్యుయేషన్. ఓకేనా? ఈ టోటల్గా ఈ 8 మాడ్యూల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ టు హస్. అవునా? మన ట్రైనింగ్లో ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో ఇక లాస్ట్ 8 మాడ్యూల్స్ గురించి మనం చెప్పుకునే ముందు అసలు ఎవాల్యుయేషన్ అంటే ఏంది చెప్తారా? ఓకే, ఇంకా మేడం మీరు? ఎస్ 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 అండి, ఎస్. ఫీడ్బ్యాక్. ఓకే, ఫీడ్బ్యాక్ అంటే ఓకే. ఎస్ ఎస్ ఎస్. థ్యాంక్ యూ. ఎస్, మనం ఇప్పుడు ఈ యొక్క ఎవాల్యుయేషన్, ఈ యొక్క సెషన్లో మనం ఫీడ్బ్యాక్ అండ్ ఎవాల్యుయేషన్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫీడ్బ్యాక్ అండ్ ఎవాల్యుయేషన్ అనేది ఒకటి తెలుసుకుందాం. అలాగే అసలు ఎందుకు మనం ఎవాల్యుయేషన్ అనేది ఎందుకు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ లెవెల్స్ ఏమున్నాయి, ఓకే, అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకే అండి. మీకు నిన్న స్టార్టింగ్ మీరు వచ్చినప్పుడు మీకు ఏం చేసినామండి, ట్రైనింగ్ మెటీరియల్తో పాటు ఒక ఏం ఫామ్ ఇచ్చినాం? ఎవాల్యుయేషన్ ఫామ్ ఇచ్చినాం. ఫీడ్బ్యాక్ ఫామ్ ఉందా, ఎవాల్యుయేషన్ ఫామ్ ఉందండి? ఎవాల్యుయేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే పర్టికులర్గా ఒక సెషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం 28 days ఆన్లైన్లో ఏం చేసినాం, సెషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఆ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత శ్రీనివాస పెరుమండ్ల గారు మిమ్మల్ని ఏం అడిగారు? సార్ 2 session తీసుకున్నారు. ఏం అడిగారు మిమ్మల్ని? ఏం చెప్పారని లేదు మేడం, ఏం అడిగారు? సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్లో ఎస్ ఫీడ్బ్యాక్ అడిగారు. ఎంతమంది ఇచ్చారండి? ఓకే, సూపర్. ఎందుకు ఫీడ్బ్యాక్ అడిగారంటే ఆ సెషన్లో సార్ చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అందులో మీరు ఇచ్చేటటువంటి నెగిటివ్స్ అండ్ పాజిటివ్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని నెగిటివ్ కామెంట్స్ని ఓవర్కమ్ చేసుకొని ఫర్దర్ సెషన్లో చాలా ఎఫెక్టివ్గా చెప్పడానికి సార్ ఫీడ్బ్యాక్ అడిగారు. ఎస్, అందుకోసం మనం బెటర్ కోసం నెక్స్ట్ సెషన్ ఇంకా బెటర్గా ఇవ్వడం కోసం, ఎఫెక్టివ్గా చెప్పడానికి ఏవైతే మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేసుకోవడానికి ఫీడ్బ్యాక్ అడిగారు. బట్ మీకు నిన్న ఇచ్చినప్పుడు ట్రైనింగ్ మెటీరియల్తో పాటు ఎవాల్యుయేషన్ ఫామ్ ఇచ్చినాం. ఎందుకంటే టోటల్గా ఈ 2 days ఆఫ్లైన్ సెషన్ అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అన్నట్టే కదా, ఇది ఒక ఈవెంట్ లేకపోతే ఒక ప్రాజెక్ట్గా మనం తీసుకున్నప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ కానీ లేకపోతే ఈవెంట్ కానీ ఒక ఏదైతే ఒక ప్రాజెక్ట్ ఉందో ఓవరాల్గా దాని మొత్తానికి ఇచ్చేటటువంటి ఒక ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే ఏదైతే కామెంట్స్ దట్ ఈజ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైతే ఉందో దాన్ని ఎవాల్యుయేషన్ అంటారు. పర్టికులర్గా ఒక సెషన్కి మాత్రమే ఇస్తే అది ఫీడ్బ్యాక్. ఓకే, ఓవరాల్ ప్రోగ్రామ్ మొత్తానికి ఇస్తే అది ఎవాల్యుయేషను. మరి మీరు ఎంతమంది ఆల్రెడీ ఫిల్ చేశారండి మీకు ఇచ్చిన ఫాము? ఎస్, ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు వచ్చినప్పటి దగ్గర నుంచి మేము మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నాం, తర్వాత ఇక్కడ అకామిడేషన్ ఎలా ఉంది, లైక్ ఫుడ్ కావచ్చు, తర్వాత ఇక్కడ ట్రైనింగ్ సెషను అంటే ఈ ట్రైనింగ్ హాల్ ఎలా ఉంది, మీకు అన్నీ కూడా కన్వీనియంట్గా ఉన్నాయా లేదా, మీరేమన్నా కంఫర్టబుల్ కాకుండా అన్కంఫర్టబుల్గా ఏమైనా ఉన్నారా అనే విషయాలు మొత్తం కూడా మాకు తెలిసినట్లయితే నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి వాటిని ఓవర్కమ్ చేసుకొని ఇంకా ఎఫెక్టివ్ ఇవ్వటం పర్పస్ ఆ ఫామ్ ఇవ్వటం జరిగింది. ఎస్, ఓకేనా? అదొకటి అందరూ కూడా ఫిల్ చేయాలి. ఇది ఫీడ్బ్యాక్కి తర్వాత ఎవాల్యుయేషన్కి ఉన్నటువంటి వేరియేషను. ఓకేనా? మరి ఎందుకు మనం ఎవాల్యుయేషన్ చేసుకోవాలి సార్? ఓంకర్ సార్, ఎందుకు మనం ఎవాల్యుయేషన్ చేసుకోవాలి అన్నట్లయితే ముఖ్యంగా అవుట్కమ్స్. ఈరోజు మార్నింగ్ రాంగ్లోనే ఏం చేయించినామండి, రీకాల్ చేశారు. ఓకేనా? రీకాల్ ఎందుకు చేయించినాం అంటే నిన్న జరిగినటువంటి మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఎంతవరకు మీరు గెయిన్ చేసుకున్నారు, మీ అందరికీ కూడా కరెక్ట్గా అప్రోచ్ అయిందా లేదా అనే విషయాలు తెలుసుకోవడానికి వన్ ఆఫ్ ద టెక్నిక్ అనమాట. అక్కడ రీకాల్ చేస్తే మీరు చాలామంది చాలా వరకు బాగానే చెప్పారు, అంటే దాన్ని బట్టి మాకేమైంది, నిన్న జరిగినటువంటి సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా చెప్పినట్టే కదా. అందుకోసం మనం ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఓకే, అలాగే ట్రైనింగ్ ఎఫెక్టివ్నెస్. మరి ట్రైనింగ్ ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటంటే ఆల్రెడీ మీరు 28 days సెషన్ మీరు ఆన్లైన్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత 45 members ఉన్నటువంటి ఈ
127 బ్యాచ్లో 42 మెంబర్స్ ఇక్కడికి వచ్చారు అంటే ఎఫెక్టివ్గా జరిగిందా జరగలేదా? ఎస్. ఇన్ కేస్ 42 మెంబర్స్ రాకుండా జస్ట్ 30 మెంబర్స్ 20 వచ్చారనుకో 100% అక్కడ ఆన్లైన్లో జరిగినటువంటి ఆ సెషన్స్ అనేవి ఎఫెక్టివ్గా లేనట్టే. ఓకే, అంటే ఈ మెథడ్లో మాకు వచ్చినటువంటి ఎవాల్యుయేషన్ ఏంటంటే మేము చేసినటువంటి ఆ 28 డేస్ చాలా ఎఫెక్టివ్గా జరిగింది అని మాకు అసెస్మెంట్ అయిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రెంగ్త్ అండ్ ఆపర్చునిటీస్. ఆల్రెడీ మనకి స్వాట్ అనాలిసిస్, మనలో ఉన్న స్ట్రెంగ్త్, ఆపర్చునిటీస్ అండ్ వీక్నెస్ అండ్ థ్రెట్స్ ఏమున్నాయి అని స్వాట్ అనాలిసిస్ కూడా మనం చేసుకున్నాం. అంటే దీని ద్వారా ఎవాల్యుయేషన్ ద్వారా మనకి ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంది, తర్వాత దాన్ని ఆపర్చునిటీస్గా మార్చుకొని ఇంకా బెటర్గా ఎలా వెళ్ళాలి, ఇన్ కేసు ఒకవేళ వీక్నెస్ ఏమైనా ఉన్నాయి అనుకో వాటిని కూడా ఓవర్కమ్ చేసుకొని స్ట్రెంగ్త్గా మార్చుకొని తర్వాత బెటర్గా అవ్వటానికి ఈ ఎవాల్యుయేషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డెసిషన్ మేకింగ్. ఓకేనా, అంటే మనం డెసిషన్ మేకింగ్ చేసుకోవడానికి కూడా సపోర్ట్గా ఈ యొక్క ఎవాల్యుయేషన్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఎలా అంటే మనం కరెక్ట్గా ఎవాల్యుయేషన్ చేసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి వీక్నెస్ కానీ లేకపోతే నెగిటివ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని ఫైనల్గా మనం ఒక మంచి ట్రైనర్గా రావడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఎట్ ది సేమ్ టైం మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడానికి కూడా మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలా మనకి ఈ యొక్క ఎవాల్యుయేషన్ అనేది డెసిషన్ మేకింగ్ కూడా యూజ్ అవుతుంది. అలాగే ట్రైనింగ్ క్వాలిటీ అనేది ఎలా ఉంది? ట్రైనింగ్ క్వాలిటీ అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీకు ఆఫ్లైన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెఫర్ చేసి ఇంకొక బ్యాచ్ని మీరు తయారు చేశారు అంటే మన ట్రైనింగ్ అనేది క్వాలిటీ ఆఫ్ ద ట్రైనింగ్ మేము ఇచ్చినట్టు ఈ 127 బ్యాచ్కి. అలా ఇస్తారండి మీరు? ఓకేనా, మీరు అందరు సాటిస్ఫైడా? ఒకవేళ మీ దగ్గర నుంచి అంత అవుట్పుట్ రాలేదు అంటే ఈ ట్రైనింగ్ సెషన్ అనేది క్వాలిటీ ఆఫ్ ద ట్రైనింగ్ మేము ఇవ్వలేదు అని మాకు అక్కడ ఎవాల్యుయేషన్ ఉంటుంది. అది ఏమి ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అనేది ఆల్రెడీ మీరు ఈ ఫామ్లో ఫిల్ చేస్తారు కాబట్టి వాటిని మేము ఓవర్కమ్ చేసుకుంటాం. నెక్స్ట్ అలాగే ట్రైనింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటండి? మనం ఏమేమి ఇన్వెస్ట్ చేసిన ట్రైనింగ్కి? టైము, మనీ, ఇంకా ఓకే. మనీ ఎక్కడ చేశారండి? ఎస్, అది మీకే కదా, మన ఫుడ్ కోసమే. కాబట్టి ఎస్పెషల్లీ ఇంపాక్ట్ ట్రైనింగ్, మనం ఈ ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ గురించి మాట్లాడుకుంటే మనం ఎక్కడా కూడా మనీ అయితే ఇన్వెస్ట్ చేయాలి. ఓన్లీ టైం ఒకటి చేసినాం, తర్వాత మన ఎనర్జీని ఇన్వెస్ట్ చేసినాం, అలాగే మనకు ఉన్నటువంటి థాట్స్ని ఇన్వెస్ట్ చేసినాం, కానీ మనీ చేయలే. ఆ మనీ మనం ఈరోజు వచ్చి ఇక్కడ 2 డేస్ ఉంటే మన ఫుడ్, మన అకామిడేషన్స్కి మాత్రమే మనం యూజ్ చేసుకున్నాం. కాబట్టి ఎస్ ఎస్ ఓకే. అలా ట్రైనింగ్ మనం ఏమేమి ఇన్వెస్ట్ చేసినాం అనేది కూడా మనం చూసుకోవాలి. అలాగే ఇప్పుడు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉందండి, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఆర్గనైజేషన్కి మనం వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ముఖ్యంగా అక్కడ మనం చూసుకోవాల్సినటువంటి ఎవాల్యుయేషన్ ఏంది, అసెస్మెంట్ ఏంది, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి మనం పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చామా లేదా. అంటే ఎప్పుడైతే మనకి ఆర్గనైజేషన్ గోల్స్ ఉంటాయి, అలాగే పర్సనల్ గోల్స్ కూడా ఉంటాయి. అంటే ఎప్పుడైతే మనం ఎంప్లాయీస్కి కరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చాము అంటే ఎంప్లాయీ డెవలప్ అయ్యిండు అంటే ఆటోమేటిక్గా అతని యొక్క ఎఫర్ట్స్ మొత్తం కూడా ఆర్గనైజేషన్ మీద వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది, ఆర్గనైజేషన్ కూడా డెవలప్ అయ్యింది, ఇంప్రూవ్మెంట్ అనేది కనపడిద్ది కదా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే యాజ్ ఏ ట్రైనర్గా ఎంప్లాయీని డెవలప్ చేయాలి, అలాగే ఎంప్లాయీ నుంచి ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ కూడా డెవలప్ అయ్యే విధంగా వాళ్ళని మనం ట్రైనింగ్ ఇవ్వాలి, అలా వాళ్ళని మోటివేట్ చేయాలన్నమాట. ఓకేనా, అంటే బోత్ అటు ఆర్గనైజేషను అండ్ పర్సనల్ గ్రోత్ అనేది కనపడాలి. అలా మనం ఇవ్వలేదు అంటే మనం ట్రైనింగ్లో కొంచెం ఫెయిల్ అయిపోయినట్టే. ఎందుకు ఇవ్వలేకపోయినాం అనేది మళ్ళీ మనం అసెస్మెంట్ చేసుకోవాలి. తర్వాత మన ఆడియన్స్ ఎవరు అంటే స్టూడెంట్స్ ఉన్నారా, కార్పొరేట్ ఎంప్లాయీస్ ఉన్నారా, లేకపోతే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారా,
లేదు అంటే పబ్లిక్ ఆడియన్సా, అలాగే మరి అక్కడ ఉన్న ఆడియన్స్కి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి టాపిక్స్ ఏంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ వన్ మాడ్యూల్ ఏంటండి, నీడ్స్ అసెస్మెంట్. ఎస్, వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ ఏంది అనేది మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. చేసి ఆ నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేస్తున్నామా లేదా అనేది అసెస్మెంట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆడియన్స్ ఎవరు, తర్వాత ఆ యొక్క ట్రైనింగ్ యొక్క పర్పస్ ఏమిటి అనేది చూడాలి. నెక్స్ట్ వెన్, ఎప్పుడు మనం ఎవాల్యుయేషన్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈరోజు ఈ సెషన్ జరుగుతుందనుకో, బిగినింగ్ ఆఫ్ ద ట్రైనింగ్, అలాగే మిడిల్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు లైక్ బ్రేక్స్ అప్పుడు కానీ, లేకపోతే ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ అప్పుడు మనం ఎవాల్యుయేషన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళి టైం మేనేజ్మెంట్ గురించి నేను చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళకు ఉన్నటువంటి గోల్స్ ఏమిటి అనేది నేను అసెస్మెంట్ చేసుకొని దానికి రిలేటెడ్గా నేను చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళకు యూజ్ అవుతుంది. కాబట్టి బిగినింగ్ మనం ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. అలాగే మిడిల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ స్నాక్స్ కానీ లేకపోతే లంచ్ చేసేటప్పుడు మా మెంటర్స్ మేము వచ్చి మీతో మాట్లాడినప్పుడు ఏమడుగుతున్నాం, ఎలా ఉందండి సెషన్, ఎలా ఉంది, మీకు యూజ్ అవుతుందా లేదా, ఇవే అడిగినాం. కానీ ఇంకేమన్నా అడిగామా? మ్యాక్సిమం ఇవే అడిగారు అందరూ. ఎందుకు అంటే ఈ సెషన్ మేము చెప్తూ ఉన్నప్పుడు ఒకవేళ మీ దగ్గర నుంచి ఏదన్నా నెగిటివ్ కామెంట్ వచ్చిందనుకో, దాన్ని నెక్స్ట్ మేము ఓవర్కమ్ చేసుకోవాలి. ఎస్, దాని పర్పస్ అంటే డ్యూరింగ్ ట్రైనింగ్ బ్రేక్స్ అప్పుడు కానీ, ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్, తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మీకు ఫామ్స్ ఇచ్చినాం కదా, దాని ద్వారా కూడా మాకు ఎవాల్యుయేషన్ అనేది తెలిసింది. అలాగే ఫీడ్బ్యాక్ లెవెల్స్ అంటే చెప్తారా ఎలా ఉంటాయండి? 1 2 3 4 5 స్టార్ రేటింగ్ ఒకటి. ఇంకోటి నిన్న మనకి కేవీ ప్రదీప్ సార్ సెషన్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది, మీరు అందరూ ఏం అడిగారు? ఫోటో, ఇంకా ఫోన్ నెంబర్ అడిగారు. ఎస్, ఎందుకు ఫోన్ నెంబర్ అడిగారండి? ఎస్, ఇప్పుడు కొన్నిసార్లు మనం సెషన్ తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే, ఇప్పుడు కేవీ ప్రదీప్ సార్ చెబుతున్నప్పుడు నాకు తెలిసి మీకు తెలియకుండానే ఒక 2 to 3 times క్లాప్స్ కొట్టుంటారు. ఎస్ సార్నా? ఎందుకంటే సార్ చెప్పినటువంటి విషయం ద్వారా మనం ఎంతో మోటివేట్ అయినాం, అక్కడ ఇన్స్పైర్ అయ్యి ఆటోమేటిక్ అసలు మనకు తెలియదు కూడా, ఆ క్లాప్స్ మనం అనుకొని కొట్టింది కాదు, ఆటోమేటిక్గా ఎప్పుడైతే అలా మనకు క్లాప్స్ వస్తాయో డ్యూరింగ్ సెషన్లో మనం అక్కడ కొంత సక్సెస్ అయినట్టే యాజ్ ఏ ట్రైనర్గా. ఓకేనా? అలా తర్వాత మరి నెంబర్ అడిగారు. ఎందుకు నెంబర్ అడిగారంటే ఈసారి మరలా ఎప్పుడన్నా మనకి యూజ్ అవుతారేమో. సార్ ఏం చెప్పారు, ఓన్లీ మీకు ట్రైనింగ్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి అని చెప్పారు. అలా వాళ్ళని మనం యూజ్ చేసుకోవడానికి మనం నెంబర్ అడుగుతాం. అలాగే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళకు కూడా చెప్తాం, ఎస్ రమేష్ గారు లేకపోతే ప్రదీప్ గారు ఇట్లా కంపల్సరీ వీళ్ళు ఇలా చెప్తున్నారు, వాళ్ళు మీరు ఇక్కడ ఎప్పుడైనా ఆన్లైన్ కానీ లేకపోతే ఆఫ్లైన్ సెషన్ ఎప్పుడైనా ఉంది అన్నప్పుడు మనం అడుగుతుంటారు. మీరు ఇప్పుడు వీరాంజనీయులు గారు ఉన్నారనుకో, సార్ ఏమంటారు, సార్ మీది ఆఫ్లైన్ మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది, ఆన్లైన్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటారు. ఎందుకు అంటే సార్కి ఆ సెషన్ నచ్చినట్లయితే. అలా కాకుండా నచ్చలేదనుకో మళ్ళీ అడుగుతారండి? అడగరు. ఫస్ట్ ఫోన్ నెంబర్ కూడా తీసుకోరు. ఓకే, అలా మనకి ఫీడ్బ్యాక్లో లెవెల్స్ ఉంటాయి అన్నమాట. అలాగే మంచిగా అంటే ట్రైనర్గా యాజ్ ఏ ట్రైనర్గా మనం కరెక్ట్గా అతనికి ఇన్పుట్ ఇచ్చినట్లయితే వాళ్ళు మనల్ని ఒక బెస్ట్ మెంటర్గా కానీ లేక ఒక గురూజీగా భావిస్తారన్నమాట. అలాగే బిఫోర్ మనం చెప్పుకున్నట్టు ఫీడ్బ్యాక్ అండ్ ఎవాల్యుయేషన్కి ఉన్నటువంటి డిఫరెన్స్. తర్వాత దీంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ వచ్చేసి ఆల్రెడీ మనం బిఫోర్ అనుకున్నాయి. అంటే ఎవాల్యుయేషన్ని ఉన్నటువంటి క్రైటీరియా ఏంది అంటే ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకో రెగ్యులర్గా డైలీ ఉండదు ప్రోగ్రామ్, దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది. అంటే మంత్లీయో క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఉంటుంది. అలా కానీ లేకపోతే ఫీడ్బ్యాక్ అనేది ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఉంటుంది. మనకి ఇప్పుడు 28 days డైలీ సెషన్ జరిగినాయి, మధ్యలో గ్యాప్ ఎక్కడ రాలా. అంటే ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అనమాట ఫీడ్బ్యాక్ అనేది. ఎస్, టెక్నిక్స్ అండ్ మెథడ్స్. ఫీడ్బ్యాక్లో మనం కొన్ని టెక్నిక్స్ అండ్ మెథడ్స్ తీసుకోవాలండి. అందుట్లో సర్వే చేయటం కానీ లేకపోతే క్వశ్చనియర్. కొంతమంది ఇప్పుడు మనం
మన ఆర్గనైజేషన్కి కూడా థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి మనకు సెషన్ చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫామ్ ఇస్తారు, ఇచ్చి గుడ్, ఎక్సలెంట్, బ్యాడ్, యావరేజ్ ఇట్లా పెట్టుకుంటారు. కొంతమంది వచ్చేసి 1 2 3 4 5 అని రేటింగ్ కూడా ఇచ్చుకుంటారు. అలా కానీ లేకపోతే స్టార్టింగ్ కానీ ఎండింగ్లో ప్రీ ఆర్ పోస్ట్ కొన్ని టెస్టులు పెట్టడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ యొక్క నాలెడ్జ్, అసలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ ఏందనేది మనకు తెలియదు. తెలుసా, ఒక కొత్త ఆర్గనైజేషన్కి మనం వెళ్ళినాం, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర ఎలా ఉంది, వాళ్ళలో నాలెడ్జ్ ఎంత ఉంది అన్న విషయం తెలియదు. కాబట్టి ఫస్ట్ మనం వెళ్ళిన వెంటనే కొన్ని క్వశ్చన్స్ వాళ్ళకి ట్రైనింగ్ అసలు స్టార్ట్ చేయకముందే వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఒక ఎగ్జామ్ లాగా పెట్టాలి. పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ దాన్ని మనం ఎవాల్యుయేషన్ చేసుకున్నప్పుడు ఓకే వీళ్ళు ఈ రేంజ్లో ఉన్నారు అని మనం ఒక ఐడియాకి వస్తాం. దాని ద్వారా మనం వాళ్ళకి ఏ విధంగా చెప్తే వాళ్ళు బెటర్ అవుతారు అని చూసుకోవడానికి ప్రీ అండ్ పోస్ట్ టెస్ట్లు అనేవి కూడా చేయాలి. తర్వాత ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అండి, అంటే మన రెగ్యులర్గా ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అంటారు కదా, వాటిని కూడా పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. తర్వాత ఓకే అండి, ఇవన్నీ కూడా టెక్నిక్స్ అండ్ మెథడ్స్. దేంట్లో ఏది వెళ్తా ఓకే ఓకే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ఇప్పుడు బిఫోర్ మనం అనుకున్నాం కొంత ఇన్వెస్ట్మెంట్ చేసినామని, ఓకేనా, 80-20 రూల్స్ అనమాట. అంటే మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేసినప్పుడు 20% దాని మీద టైం ఇన్వెస్ట్ చేసినా దాని రిజల్ట్ ఎంత రావాలండి, 80% రావాలి. ఓకేనా, అలా వస్తుందా లేదా అనేది కూడా అసెస్మెంట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఏందండి, ఇది కిర్క్పాట్రిక్ మోడల్. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి ఒక టెక్నిక్ అనమాట. దీంట్లో వచ్చేసి ఫస్ట్ రియాక్షన్స్ లెవెల్ 1 2 3 4 అని 4 లెవెల్స్ ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రైనరు సెషన్ చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఆ ట్రైనర్తో ఎంత ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు, అంటే వాళ్ళు కరెక్ట్గా వింటున్నారా లేదా అనేటటువంటి విషయాలను మనం గమనిస్తూ అక్కడ ట్రైనింగ్ సెషన్ తీసుకోవాలి. తర్వాత అలాగే లెర్నింగ్, అంటే వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను ఏమడిగానండి మిమ్మల్ని, ట్రైనింగ్ సైకిల్స్లో ఉన్నటువంటి మాడ్యూల్స్ ఎన్ని అంటే 8 అన్నారు, అందరూ కూడా చెప్పారు. ఇలా అడిగినటువంటి క్వశ్చన్స్కి మీ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది అంటే ఆ ట్రైనింగ్ అనేది ఎఫెక్టివ్గా జరుగుతున్నట్లేదు. అలా కాకుండా నేను ఒక 5 క్వశ్చన్స్ అడిగితే 5కి కూడా ఒక్కటి కూడా మీకు ఆన్సర్ రాలేదు, మీ దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు అంటే అక్కడ ట్రైనరు కరెక్ట్గా మీకు చెప్పినట్ట, అంటే అక్కడ ట్రైనర్ అనే అతను ఫెయిల్ అయినట్టు అనమాట. సో అలా లెవెల్ 2లో లెర్నింగ్ ఎలా ఉంది. అలాగే బిహేవియర్, అంటే ఆల్రెడీ నేర్చుకున్న తర్వాత వాళ్ళు అవుట్ సైడ్ అంటే సొసైటీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళి మనం అక్కడ సెషన్ చెప్పిన తర్వాత ఒక టైం మేనేజ్మెంట్ తీసుకున్నాం అండి, వాళ్ళు ఏం చేశారు, మా దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ టైం అనేది మెయింటైన్ చేయట్లేదు, ఒక 50% మెయింటైన్ చేయట్లేదండి అని చెప్పినప్పుడు మనం ట్రైనింగ్ సెషన్ ఇచ్చి వచ్చిన తర్వాత ఒక 1 month తర్వాత తిరిగి మనకి ఎవరైతే ఆర్గనైజేషన్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి, ఎస్ 1 month బ్యాక్ మేము ట్రైనింగ్ టైం మేనేజ్మెంట్ సెషన్ కంప్లీట్ చేసినాం కదా, మీ ఎంప్లాయీస్లో ఏమైనా చేంజ్ వచ్చిందా, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందా, ఎస్ 50% ఇంతకుముందు టైం మేనేజ్మెంట్ చేయలేదండి, బట్ ఇప్పుడు వాళ్ళందరూ కూడా బాగా టైం మేనేజ్మెంట్ చేస్తున్నారు అంటే అక్కడ ట్రైనరు సక్సెసా ఫెయిలా, సక్సెస్ అయినట్టు. అలా మనం ఏం చేయాలంటే ఆ లెవెల్ 3లో వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంది చూసుకొని మనం అసెస్మెంట్ చేసుకోవాలి, ఎవాల్యుయేషన్ చేసుకోవాలన్నమాట. అంతేగాని ఒకసారి సెషన్ అక్కడ చెప్పొచ్చిన తర్వాత నాకు ఆల్రెడీ అమౌంట్ వచ్చింది కదా అని వదిలేయకూడదు. నెక్స్ట్ టైము ఫోర్త్ లెవెల్లో రిజల్ట్స్, అంటే ఎప్పుడైతే ఆ యొక్క ఆర్గనైజేషన్కి కరెక్ట్గా రిజల్ట్స్ వస్తాయో ఆ ఎంప్లాయీస్ మొత్తం కూడా టైం మేనేజ్మెంట్ చేశారు అంటే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ గ్రోత్ అనేది పెరిగిద్ది కదా. అందరూ కరెక్ట్గా ఎంప్లాయీస్ అందరూ ఇన్ టైం ఆన్ టైం మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ వర్క్ పర్ఫార్మెన్స్ పెరిగిద్ది, అలాగే ఆర్గనైజేషన్ కూడా గ్రోత్ అవుతుంది. ఇలా అయ్యింది అంటే రిజల్ట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నట్టే కదా. ఆ 4th లెవెల్లో ఆ రిజల్ట్స్ ఎలా ఉంది అనేది చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా మనం ఏదైనా సరే ఒక ఆర్గనైజేషన్ కానీ లేదు
నాట్ ఓన్లీ ట్రైనింగ్ అంటే మన యొక్క పర్సనల్ లైఫ్లో కూడా మనం చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఎస్, ఇప్పుడు డే 1లో మనం ఏదైనా ఒక సెషన్ స్టార్ట్ అయినాం, మీరే ఉన్నారు ఆన్లైన్లో డే 1లో వచ్చినప్పటికీ తర్వాత ఈ రోజు ఉన్నప్పటికీ మీలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందా రాలేదా? వచ్చింది. ఎలా వచ్చింది అది? ఎస్, డే బై డే నెంబర్ ఆఫ్ సెషన్స్ మీరు అందరూ విన్నారు. అలాగే మా మెంటర్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, డైలీ మీరు చేస్తున్న అసైన్మెంట్స్ దాని నుంచి ఏమి ఇస్తున్నారు, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఎస్, మీరు కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని వాళ్ళు మీకు కొంత ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో దాని ద్వారా మీరు ఏం చేశారు, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అసైన్మెంట్లో కొంచెం దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. ఇలా ఈరోజు మీకు ఏదైనా ఒక టాపిక్ చెప్పండి ఇక్కడికి వచ్చే అంటే అందరూ కూడా ఏబిసిడి టెక్నిక్స్, ఓబీసీ ఇవన్నీ కూడా ఫాలో అవుతూ చాలా ఎఫెక్టివ్గా చెప్పగలుగుతున్నారు. అంటే మీలో ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది కదా, అది ఓకే. మరి నెక్స్ట్ ఫైనల్గా నాకు ఈ యొక్క గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన గంప నాగేశ్వరరావు గారికి, మరి శ్రీధర్ వీరమల్ల గారికి, శ్రీనివాస పెరుమండ్ల గారు, నా కో మెంటర్స్ అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Ramesh garu. Yeah, please stick. So, evaluation, right? That completes the ఎస్ training cycle. Techniques అన్నీ అయిపోయినాయి కదండి. సో ట్రైనింగ్ సైకిల్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి